Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 15th May expiry date and 48,000 call. యాక్చువల్గా ఇది హోల్డింగ్ పొజిషన్. ఎస్టర్డే తీసుకున్నాను 48,000ది మార్కెట్ బై ఉన్నప్పుడు మార్కెట్ ప్రైస్కి బై చేశాను అనమాట. 219 రూపీస్ 39 పైసాకి ఎగ్జిక్యూట్ అయింది ఆర్డర్ 10 లాట్స్. బట్ అది ఎగ్జిట్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు. మార్కెట్ అక్కడ నుంచి నేను తీసుకున్న దగ్గర నుంచి ఒక 6 పాయింట్స్ పెరిగింది, అక్కడ నుంచి పడిపోయింది అనమాట. ఇంకా పడిపోయింది కానీ ఎగ్జిట్కి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రీవియస్ క్లోజింగ్ 189. మార్నింగ్ కూడా ఇవాళ డౌన్లోనే ఓపెన్ అయింది. సారీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు పైన. సో నేను తీసుకున్న ప్రైస్కి అట్లీస్ట్ 220లోనైనా ఎగ్జిట్ చేస్తామని అనుకున్నాను. బట్ అది చాలా ఫాస్ట్ జంప్ వచ్చి ఇలా టచ్ అయిపోయి మళ్ళీ డౌన్ అయిపోయింది అనమాట. ఇంకా డే అంతా హోల్డింగ్లో పడింది. ఇంకా టోటల్గా లాస్ అనమాట. 13,633 రూపీస్ లాస్ ఇవాళ. ఏం చేయలేము, ఇంకా ఒక్కొక్కసారి పోతుంటాయి ఇలా డబ్బులు, మన చేతుల్లో ఏముండదు. ఎందుకంటే మార్కెట్ ఇవాళ పాజిటివ్లోనే ఉంది కానీ మూమెంట్ ఎక్కువ లేదనమాట. మూమెంట్ లేకపోవటం వల్ల అండ్ టుమారో ఎక్స్పైరీ డేట్ కూడా కాబట్టి ప్రీమియమ్స్ అంతా తినేసింది ఇవాళ. సో ప్రీమియం తగ్గిపోయినందు వల్ల డబ్బులు పోయినాయి, లాస్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరు కూడా ఆప్షన్ ట్రేడింగ్ చేయకండి, మరీ చెప్తున్నాను. తెలిసిన వాళ్ళే చేయండి. తెలియకపోతే ఎవరినైనా కన్సర్న్ అయ్యి తెలుసుకొని నేర్చుకొని క్లాసెస్ తీసుకొని మరి ఇంట్రెస్ట్ తీసుకోండి, లేకపోతే తీసుకోకూడదు. సరైన ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తేనే ఆప్షన్స్లో డబ్బులు వస్తాయి, లేకపోతే రావండి. అందుకే చెప్తున్నాను అనమాట. ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఈవెన్ ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ తెలియకుండా ఎవరు చేయకండి. మార్కెట్ డైరెక్షన్ తెలిస్తేనే చేయాలి, అదర్వైజ్ చేయకూడదు. చూసారు కదా, ఇవాళ నేను చెప్తూ ఉంటాను రెగ్యులర్గా, మార్కెట్స్ ఫ్యూచర్స్ బాగున్నా సరే ఆప్షన్స్లో మొమెంటం ఉండదని. సో ఇలాగే జరుగుతుందన్నమాట. అండ్ హోల్డింగ్ చేస్తే కూడా మార్నింగ్ ఎగ్జిట్కి ఛాన్స్ దొరకలేదు. స్టిల్ నేను హోల్డ్లో పెట్టాను. ఎగ్జిట్ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది. ఇంకా అంతే లాస్ వచ్చేసింది అనమాట. 13,633 రూపీస్ లాస్ ఇవాళ. నిఫ్టీ 50 ఫ్యూచర్ బాగుంది, మార్కెట్ పాజిటివ్లోనే. బ్యాంక్ నిఫ్టీయే చాలా వీక్గా ట్రేడ్ అయిందనమాట. ఎక్కువసేపు డాన్సింగ్లోనే ఉంది. సో దానివల్ల నాకు మూమెంటం అనేది దొరకలేదు. దట్టు ఇవాళ ఫిన్ సర్వీస్ ఎక్స్పైరీ కూడా, వీక్లీ ఎక్స్పైరీ. సో అది కూడా ఒక రీజన్. నిఫ్టీ పాజిటివ్లోనే ఉంది అండ్ మార్కెట్ కూడా 22,200 వరకు వెళ్ళింది అనుకుంటా. బట్ బ్యాంక్ నిఫ్టీలో 47,900 ఐ థింక్ 47,900 దాకా వెళ్ళినప్పటికీ కూడా మార్కెట్లో మూమెంటం ఏం రాలేదు. సో అప్ అండ్ డౌన్ అయ్యి ప్రీమియం అంతా తగ్గిపోయిందనమాట. థ్యాంక్ యూ.